విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు మంగళవారం సంక్రాంతి రోజు జనవరి 14న ఈ సినిమా 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది వెంకటేష్ కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 కలెక్షన్స్. ఇక రెండో రోజు కూడా ఎక్సలెంట్గా హోల్డ్ చేసి 25 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు కూడా మరో 23 కోట్లు వచ్చాయి. ఇక నిన్న 4వ రోజు 22 కోట్లు, అంటే కలెక్షన్స్ ఎక్కడ తగ్గట్లేదు. థియేటర్లు కౌంట్లు పెంచారు. గేమ్ చేంజర్ సినిమా నుంచి 220 థియేటర్లు తీసి సంక్రాంతికి వస్తున్నాంకి యాడ్ చేశారు. సో 4 రోజుల్లో 110 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఫాస్టెస్ట్ సెంచరీ మన విక్టరీ వెంకటేష్కి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 4 రోజుల్లోనే 33 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 18 కోట్లు వచ్చాయి, ఉత్తరాంధ్ర నుంచి 14 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 12 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 8 కోట్లు, గుంటూరు నుంచి 11 కోట్లు, కృష్ణా నుంచి 9 కోట్లు, నెల్లూరు నుంచి 4 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం 84 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 7 కోట్ల గ్రాస్ వస్తే ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 15 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 110 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 17 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే, ప్రొడ్యూసర్ అతనే 8.5 కోట్ల కొంటే 16.5 కోట్లు వచ్చాయి. అంటే ఈ 8 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెలంగాణ వరకు. ఇక బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్ తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 6.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 9 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2.5 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్ల కొంటే 30 కోట్ల షేర్ వచ్చింది. అంటే 12 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 33 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 4 రోజుల్లోనే 56 కోట్ల షేర్ వచ్చింది. అంటే 23 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లోనే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 3.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. 50 లక్షల లాభాలతో హిట్ అయింది కర్ణాటక వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 7.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2.5 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టరు ఓవర్సీస్లో కూడా. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 41.5 కోట్లకు కొంటే 4 రోజుల్లో 67.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే లాభాలు వచ్చేసి మనకు 27 కోట్ల లాభాలు ఓవరాల్గా. అంటే బ్లాక్ బస్టర్ ఇక డబుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఇక ఈ వీకెండ్లో ఈరోజు శనివారం, రేపు ఆదివారం కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి. ఖచ్చితంగా 150 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ అవుతుంది. మొట్టమొదటిసారి వెంకటేష్ 150 కోట్లు చూడబోతున్నాడు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడికి వరుసగా 5వ 100 కోట్ల సినిమా. అతని లాస్ట్ అన్ని సినిమాలు మొన్న వచ్చిన భగవంత్ కేసరి, అంతకుముందు వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అంతకుముందు వచ్చిన F2, F3, వరుసగా 100 కోట్ల సినిమాలు ఈ డైరెక్టర్కి ఫ్లాపులే లేవు. 8 సినిమాలు తీస్తే 8 హిట్లే. ఇక దిల్ రాజుకి గేమ్ చేంజర్ పోయినా ఈ సంక్రాంతికి వస్తున్నాం మొత్తం కవర్ చేసేలాగా ఉంది లాభాలతో. ఇక 150 ఇక 200కి వెళ్తుందా అనేది చూడాలి. మరి వెళ్ళొచ్చు కూడా. ఇంకా సినిమాలు ఏం లేవు. ఈ నెలంతా సినిమాలు ఆడతాయి ఈ సినిమా. నిన్న ఫంక్షన్ చేశారు హైదరాబాద్లో, సక్సెస్ మీట్ చేశారు, అందరూ మాట్లాడారు. దిల్ రాజు కూడా 200 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి గేమ్ చేంజర్లో పోయింది, ఇక్కడ వస్తుందని హోప్లో ఉన్నాడు. మొత్తానికి సినిమా అయితే బ్లాక్ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 110 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 67.5 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 40 కోట్లకు అమ్మారు. 27 కోట్ల లాభాలతో సినిమా, 26 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ట్రిపుల్ క్వార్టర్పుల్ లాభాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లకి, తీసిన ప్రొడ్యూసర్లకి, చేసిన యాక్టర్లకి, చూసిన మనకు. నేను కూడా చూసాను, నాకు కూడా నచ్చింది. ఇంకోసారి చూడాలి. ఓకే, బాయ్.